బీజేపీ కాంగ్రెస్ ఒకటని. బీజేపీ కాంగ్రెస్ అసలు ఈ దేశంలో భిన్న ధృవాలు. బీజేపీని ప్రజల పక్షాన్ని నిన్నగడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీపై విచారణ కొరకు గవర్నర్ గారికి లేఖ రాసి 20 రోజులు దాటినా అనుమతి రాలేదంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మీ మొదటి నుంచి అంటుంది నిజమవుతుందో లేదా గమనించాలని చెప్పిన సందర్భాన్ని కోరుతూ, కేసీఆర్ ఒక మహావృక్షం అంటాడు. అసలు అది మహావృక్షమా విషవృక్షమా కూడా తెలియని సందర్భం ఈరోజు గమనించేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం ఉంది. ఈ విధంగా మాటలు మాట్లాడేటువంటివి సహేతుకం కాదన్నమాట. ఇటీవల 20వ తేదీ నాడు గౌరవ కలెక్టర్ గారు అనేక కార్యక్రమాలలో ముందుకు తీసుకొని పోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా జీర్ణించుకోలేక ఈ విధమైన అబాండాలు వేయడం కరెక్ట్ కాదన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల చిరకాల కోరికలు అటు కార్మిక క్షేత్రంగా ఇటు ధార్మిక క్షేత్రంగా వెలుసుతున్న సందర్భంలో ఓ మాట అన్నాడు, కలెక్టరేట్ కట్టుకున్నాము, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసుకున్నాము, మా తండ్రి గారు ఇచ్చినని ప్రజల కోరిక మేర. కానీ నాకు బాగా గుర్తు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కావాలని అందరము ఉద్యమిస్తున్న సమయంలో ఒక లేఖ రాసిండు. ఆ లేఖ ఇప్పటికి కూడా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు క్షేమం కోరుతున్నా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం రావడానికి అవకాశమే లేదు, నన్ను మన్నించాలని చెప్పని. అయినా పట్టు వదలకుండా అనేక పోరాట ఉద్యమాలు చేస్తే ప్రజల పోరాట ఫలితం రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చినాక జిల్లాకు కలెక్టర్ వస్తుంది, జిల్లాకు కలెక్టర్ కార్యాలయం వస్తుంది, జిల్లాకు అనేక అభివృద్ధికి సంబంధించి జిల్లాకు ఒకటే వచ్చేటువంటి అన్ని అభివృద్ధి పనులు వస్తే నేనే చేసిన గొప్ప అని చెప్పనేది చెప్పుకునేటువంటి మాటలు కూడా సరికాదని అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భం. ఓవైపు మట్టి, ఓవైపు ఇసుక, ఓవైపు ఈ భూములు ఈ విధంగా పందేరంలాగా మీ అనుచరులకు అప్పడంగా అప్పచెప్పుకొని వాటిని ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వాటిని తీసేసే కార్యక్రమం తీసుకుంటే మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం చేస్తారా? ఈరోజు కలెక్టర్ గారిని తిట్టేటువంటి కార్యక్రమం చేస్తారా? ఇది సరికాదు. అందుకే మేము ఐఏఎస్ల సంఘాన్ని కోరుతున్నా స్పందించాలని, వారు కూడా క్రిమినల్ కేసును పోలీస్ సంఘం తరఫున పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతూ, గౌరవ చీఫ్ సెక్రటరీకి నేను కోరుతా ఉన్న ఈ సందర్భంగా అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 సంవత్సరాలు జరిగినటువంటి అంశాలపైన మీరు కూడా శాఖాపరంగా విచారణ జరిపేటువంటి కార్యక్రమం, ఐఏఎస్ల సంఘం కూడా విచారణ జరిపేటువంటి కార్యక్రమం. అందుకే దీంతో పాటు నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, వారిపైన కేసు పెట్టాల్సిందే. సిఐడి ద్వారా విచారణ జరిపించి ఈ విలువైన భూములు, ప్రైమ్ టైంలో ఉన్నటువంటి భూములు ఎవరికైతే అసలు ప్రభుత్వ భూములు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలి, ఎక్కడైనా భూములు లేని వాళ్ళకు. కానీ ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారు? ఇక్కడ పేర్లు నేను చెప్పడం బాగుండదు, కానీ ఆ వివరాలు ఇచ్చిన తర్వాత తప్పనిసరి ప్రభుత్వ పక్షాన ఆయా గ్రామాల ఆయా మండల ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు మీరు ఈ విధంగా నిందలు వేస్తూ పోతూ ఈరోజు మీరు మీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు బయటకు రాకుండా చూడాలనుకుంటే ఆగదనే మాట సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ గారి వాక్యాల్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నా, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇక నుంచి అయినా నోరు పారేసుకోవడం మానుకోవాల్సిందే కోరుతా ఉన్నా. వాడేవాడు వీడేవాడు మీ ఊరు కూడా మీరెవరు రాబాయ్ అంటే ఈరోజు సంస్కారం అడ్డొస్తుందని చెప్పి రావుతున్నాం. వాని తాది ఈ విధంగా భాష అనేది సరైనది కాదు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి సంస్కృతిని, భాష సంస్కృతిని మార్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజల పక్షాన, మా జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.